వెనక్కి తీసేదానికి జన సైనికుల ద్వారా చేస్తాడు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ దౌర్జన్యాలు దుర్మార్గాలు ఆగిపోయాయి, ఇంకా జరగదు. తిరుపతి పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని తిరుపతి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇది కలియుగ వెంకటేశ్వర స్వామి వెలిసిన నిలయం. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక అలవాట్లు నేర్చుకోలే తప్ప ఇటువంటి దురలవాట్లతో చేసిన నీరు మీ అందరికీ కూడా చెక్ పెట్టే సమయం ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళి కూర్చొని మీరు జైలుకి వెళ్ళాల్సిన అవసరాలు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇక్కడ తిరుపతిలో కూడా కరుణాకర్ రెడ్డి గారి కానీ అభినయ్ రెడ్డి గారి కానీ చేసిన ధర్మార్గాలు దౌర్జన్యాలు